ఏపీకి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్, అనంతపురం కర్నూలు హైదరాబాద్ చెన్నై కారిడార్, అమరావతి తిరుపతి బెంగళూరు చెన్నై కారిడార్లో చిత్తూరు జిల్లా పలమనేరు కూడా కలుస్తాయని వెల్లడించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దారుణ పరిణామాలు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు, పెట్రోల్ బాంబులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారించడం ముగిసిందని సిపి సజ్జన ట్వీట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుపై విచారణ జరుగుతుండగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అధికారికంగా చట్టవిరుద్ధమని ఎలా అంటారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ వ్యవసాయంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తాము ఎన్నిసార్లు కోరినా ఆయిల్ పాంపై దిగుమతి సుంకం పెంచలేదని మండిపడ్డారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం నెలకొంది. మాజీ ఆర్మీ చీఫ్ నరవానే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆ కామెంట్స్ ను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వ్యతిరేకించారు. టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు రావడంపై చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. దలైలామా కేవలం ఆధ్యాత్మిక నేత మాత్రమే కాదని, మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాస్ విమర్శించారు. తన మాజీ ప్రేమికుడి గురించి నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడితో బంధం ముగిసిపోయినందుకు తాను బాధపడలేదని, అతని మనస్తత్వం గురించి జాలిపడ్డానని తెలిపారు. దో దీవానే షహర్ మే చిత్రం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ల వివరాలను ఐసీసీ ప్రకటించింది. ఈ మ్యాచ్లు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ముంబై, బెంగళూరు, చెన్నై, కొలంబోల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 2న భారత జట్టు యుఎస్తో, ఫిబ్రవరి 6న నమీబియాతో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.